మనం సక్సెస్ గావాలన్నా, మనం ఫెయిల్ గావాలన్నా, మన స్నేహితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అనేటువంటి అంశాలు ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి. కావున ఈ యొక్క మైండ్ సెట్‌ని నీకంటే ఎత్తుగా ఉండి, నీకంటే క్రియేటివ్‌గా ఆలోచిస్తూ, మంచి మంచి థాట్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్‌తో నువ్వు స్నేహాన్ని చేసినట్టయితే, వారిని అందుకోవడానికి నువ్వు ముందుకెళ్తా ఉంటావు. ఇక కింది మైండ్ సెట్ అంటే నేను మైండ్ సెట్‌లో వెనుకున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. తెలిసి తప్పు చేసేటి వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళతో చేయడం వల్ల వాళ్ళు డెవలప్ గారు. మనల్ని డెవలప్ కానివ్వరు. మనం ఏదైనా చెప్తే గూడా వాళ్ళకు అన్ని తప్పులుగానే అనిపిస్తాయి గానీ, మనం డెవలప్ అవ్వడానికి చెప్తున్నాడు అనేటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావు గాబట్టి, సో, మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా ముందు ఆలోచనలు ఉన్నటువంటి ఫ్రెండ్స్‌తో తిరగడం వల్ల వాళ్ళ ఇంపాక్ట్ మన మీద పడి, మనం తొందరగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. కావున మనము ఎలాంటి ఫ్రెండ్స్‌తో ఉంటున్నామని ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి. వారిని మార్చడానికి ప్రయత్నించండి. మారనప్పుడు ప్లీజ్ లీవ్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.